అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మీకు ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రీడింగ్లో మీకు ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి ఆబ్స్టికల్స్ ఉన్నాయి, ఇంకా ఏంటి అన్నది చెక్ చేద్దాము. అండ్ ఇదే రీడింగ్లో నేను రేపు మనకు న్యూ మూన్ ఉంది, న్యూ మూన్ అక్వేరియస్ అనమాట. సో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎనర్జీస్ని కూడా నేను ఇక్కడ చెక్ చేస్తాను. అండ్ దాంతోపాటు అక్వేరియస్ సీజన్కి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సీజన్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మిమ్మల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నది చెక్ చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి అక్వేరియస్ సీజన్ గురించి కొంచెం చెప్తాను. ఆ తర్వాత రీడింగ్లో మీరు ఫిబ్రవరి మంత్లో ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు ఏంటి అన్నది చెక్ చేస్తాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే అక్వేరియస్ సీజన్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి ఓన్లీ అక్వేరియస్ సైన్ ఉన్న వాళ్ళ కోసం మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరి కోసం, కలెక్టివ్స్ కోసం అనమాట. ఎందుకంటే మన కలెక్టివ్స్ అందరము ఇదే ఎనర్జీలో ఇప్పుడు నడుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ సీజన్కి సంబంధించి ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అక్వేరియస్ వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ ప్రతి ఒక్కరికి ఉంటుందన్నమాట. సో అక్వేరియస్ వచ్చేసి కుంభరాశి అనమాట. సో మనం ఇప్పుడున్న సీజన్ వచ్చేసి కుంభరాశి సీజన్, అక్వేరియస్ సీజన్. సో అక్వేరియస్ వచ్చేసి ఏంటి అని అంటే ఎయిర్ సైన్, ఇది ఫిక్స్డ్ ఎయిర్ సైన్ అనమాట. సో మనకు 4 సైన్స్ ఉంటాయి, 4 ఫిక్స్డ్ సైన్స్ ఉంటుంది జోడియాక్లో. అందులో అక్వేరియస్ వచ్చేసి ఒకటి ఫిక్స్డ్ ఎయిర్ సైన్ ఇది వచ్చేసి. సో ఫిక్స్డ్ సైన్ గురించి మీకు తెలిసిందే, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ థాట్స్, ఇంకా వాళ్ళు చేసే పనులు అన్నీ ఒక అంటే ఫిక్స్డ్ వేలో ఉంటుందన్నమాట. చేంజ్ అనేది అంత ఈజీగా ఉండదు. చేంజ్ అనేది ఏదైనా సరే ఇంకొక డిసిప్లైన్డ్ వేలో ముందుకు వెళ్ళిపోవడం అనేది ఈ ఫిక్స్డ్ సైన్కి ఉంటుందన్నమాట. ఓకే, సో అందులో అక్వేరియస్ వచ్చేసి ఈ ఫిక్స్డ్ సైన్స్లో అక్వేరియస్ వచ్చేసి ఒక సైన్ అనమాట. అండ్ అక్వేరియస్ని రూల్ చేసే ప్లానెట్ వచ్చేసి యురేనస్. అండ్ ఈ సైన్కి అక్వేరియస్కి మోస్ట్ కంపాటబుల్ అదర్ సైన్స్ ఎవరు వీళ్ళతో అంటే పార్ట్నర్స్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, జనరల్గా ఎవరు వీళ్ళకు కంపాటబుల్గా ఉంటారు, పర్ఫెక్ట్ పార్ట్నర్స్ అని అంటే అక్వేరియస్ కుంభరాశి వాళ్ళకు లియో మెయిన్. లియో వచ్చేసి చాలా ఆపోజిట్ యాక్సిస్లో ఉంటుందన్నమాట అక్వేరియస్కి. అక్వేరియస్ ఇంకా లియో. సో ఫస్ట్ కంపాటబుల్ సైన్ అక్వేరియస్కి వచ్చేసి లియో సైన్, సింహరాశి. నెక్స్ట్ కంపాటబుల్ సైన్స్ వచ్చేసి ఏరీస్ వచ్చేసి మేష రాశి, వీళ్ళకు కంపాటబుల్. నెక్స్ట్ వచ్చేసి సాజిటేరియస్ అంటే ధనుస్సు రాశి. ఈ 3 చాలా స్ట్రాంగ్ కంపాటబుల్. అండ్ మిగతా సైన్స్ ఇంకా వేరే సైన్స్ ఏంటి కంపాటబుల్ అంటే అక్వేరియస్ వాళ్ళు కంపాటబుల్గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి లీబ్రా కూడా చాలా మంచి కంపాటబుల్ అనమాట వీళ్ళకు అక్వేరియస్కి. లీబ్రా అంటే తులారాశి. అండ్ ఫైనల్లీ వచ్చేసి జెమినై వచ్చేసి మిథున రాశి. ఈ సైన్స్ వీళ్ళకు చాలా కంపాటబుల్ అనమాట. మిగతా సైన్స్ నేను ఏదైతే చెప్పలేదు, వాటర్ సైన్స్ అవనివ్వండి, ఎర్త్ సైన్స్ అంతగా కంపాటబుల్ ఉండదు. వాళ్ళకి వేరే సైన్స్ కంపాటబుల్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏదైతే సైన్స్ చెప్పానో అవి అక్వేరియస్కి అంటే కుంభరాశికి కంపాటబుల్. వీళ్ళతో పార్ట్నర్షిప్ అవ్వనివ్వండి, లవ్, మ్యారేజ్ అవ్వనివ్వండి, చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఈ సైన్కి. సో ఇవి వచ్చేసి కంపాటబుల్ సైన్స్. నెక్స్ట్ వచ్చేసి సింబల్ ఎలా ఉంటుంది అని అంటే అక్వేరియస్ సైన్కి వాటర్ బేరియర్. ఒక వాటర్ బేరియర్ అంటే ఏమంటారు అబ్బా, కుండ లాంటిది ఒకటి తీసుకొని వాటర్ పోస్తున్నట్లు కనిపిస్తుంది అనమాట అక్వేరియస్. అది ఏంటి అని అంటే నాలెడ్జ్ని షేర్ చేసేది అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, బట్ అది వాటర్ సైన్ అని మాత్రం కాదు, వాటర్ బేరియర్, వాటర్ని పట్టుకొని ఉండడం అన్నట్లు అనమాట. ఆ వాటర్ అంటే నాలెడ్జ్ని బయటికి పంపిస్తున్నట్లు మీనింగ్ అనమాట. సో అది మనము అక్వేరియస్ సైన్ కుంభరాశిని చూసినప్పుడు ఆ విధంగా కనిపిస్తుంది అనమాట.
అండ్ కొంచెం క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే కుంభరాశికి వచ్చేసరికి, యాక్వేరియస్కి వచ్చేసరికి ఏంటి అని అంటే వీళ్ళు చాలా నాలెడ్జబుల్ పీపుల్ ఉంటారు. యాక్వేరియస్ వచ్చేసి వెరీ ఇంటెలిజెంట్ సైన్ ఇన్ ద హోల్ జొడియాక్ అని చెప్పొచ్చు అనమాట. చాలా ఇంటెలిజెంట్ సైన్, చాలా నాలెడ్జ్ ఉన్న సైన్. ఇంకోటి ఏంటంటే వెరీ ఇండిపెండెంట్ సైన్. వీళ్ళు చాలా ఇండిపెండెంట్గా, అంటే వాళ్ళ పనులు వాళ్ళు చూసుకోవడము, వేరే వాళ్ళని హెల్ప్ కానీ ఏదైనా అడగడానికి హెసిటేట్ అంటే ఏంటంటే వాళ్ళ వే ఆఫ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట వర్క్ చేయడం. చాలా యునిక్గా ఉండడం, అంటే చాలా డిఫరెంట్గా ఉండేది ఈ సైన్కి సంబంధించి క్యారెక్టరిస్టిక్స్. అండ్ సెల్ఫ్ రిలయంట్, ఏదైనా సరే వాళ్ళకు వాళ్ళే హెల్ప్ చేసుకోవడం, వాళ్ళకు వాళ్ళే ఫైండ్ అవుట్ చేసుకోవడం ఆన్సర్స్. అండ్ హెల్పర్స్, అందుకనే వీళ్ళు నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తూ ఉంటారు. యాక్వేరియస్ వాళ్ళు బుక్స్ చదవడము, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఆర్టికల్స్ చదవడము, బ్లాగ్స్, ఏదైనా సరే, ఏ విధంగా అయినా సరే వీళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళు నేర్చుకొని వేరే వాళ్ళకు ఇవ్వడము. సో నాలెడ్జ్ గివర్స్ వచ్చేసి యాక్వేరియస్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా లాజికల్గా ఉంటారు, అనలిటికల్గా ఉంటారు, చాలా చాలా ఇన్నోవేటివ్గా ఉంటారు. న్యూ ట్రెండ్ సెట్టింగ్ ఏదైనా ఉంది అని అంటే మనకు ఈ యాక్వేరియస్ సైన్ నుంచి అది ఉంటుంది. యాక్వేరియస్ వచ్చేసి కార్డినల్ సైన్స్ జనరల్గా ట్రెండ్ సెట్టర్స్, బట్ మనము వరల్డ్లోనే ఏదైనా కొత్తగా చేయాలి, కొత్త ఐడియాస్తో, ఇన్నోవేటివ్ ఐడియాస్తో బయటికి రావాలి, న్యూ బిగినింగ్స్ ఉండాలి అని అంటే యాక్వేరియస్ సీజన్, యాక్వేరియస్ వాళ్ళ నుంచి అది పాసిబుల్ అవుతుంది అనమాట. మనము పాతకాలంలో ఇప్పుడు స్టోన్ ఏజ్ నుంచి ఇప్పుడు డిఫరెంట్ చూస్తున్నాం, రైట్? అది యాక్వేరియస్ సీజన్తోనే, యాక్వేరియస్ సైన్తోనే పాసిబుల్ అని చెప్పొచ్చు అనమాట. వీళ్ళు మొత్తం వరల్డ్కే చేంజ్ తీసుకొని రావడానికి హెల్పర్స్గా ఉండే ఛాన్సెస్ అనమాట. అందుకనే మనం ఆస్ట్రాలజికల్గా చూస్తే చాలామంది యాక్వేరియస్ సీజన్ వచ్చేసి న్యూ ఏజ్ అని చెప్తారనమాట. ఎందుకంటే కొత్తగా అంత డిఫరెంట్గా ఉంటుందన్నమాట యాక్వేరియస్లో. సో మనం ఇప్పుడు అక్కడికి ఎంటర్ అవుతున్నాం. అందుకనే మనం మన లైఫ్లో చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అవ్వనివ్వండి, లేకపోతే బిలీఫ్స్ నుంచి దీని నుంచి బయటికి రావడము, ఎందుకంటే మనం న్యూ ఏజ్ ఆఫ్ యాక్వేరియస్లోకి ఎంటర్ అవుతున్నాం కాబట్టి. ఈ యాక్వేరియస్ సీజన్లో, ఈ యాక్వేరియస్ న్యూ ఏజ్ టైంలో మనము ఏ ఓల్డ్ బిలీఫ్స్ అవ్వనివ్వండి, ఓల్డ్ స్టైల్స్ కానివ్వండి ఎంటర్ అయ్యేది లేదనమాట. ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి వీళ్ళ టైప్ యాక్వేరియస్. ఓకే, సో ఎప్పుడైతే మనము మన లైఫ్లో యాక్వేరియస్ ఇంకా లియో యాక్సిస్లో ఉంటామో చాలా డిఫరెంట్గా ఉంటుంది వరల్డ్, చాలా చాలా ఇన్నోవేటివ్గా, చాలా కొత్తగా అనిపిస్తుంది అనమాట, పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ దాంట్లో నెగిటివ్ వచ్చేసి, పాజిటివ్ ఉంది అని అంటే నెగిటివ్ కూడా మాట్లాడాలి, రైట్? యాక్వేరియస్ నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి ఏంటి అని అంటే వీళ్ళు ఎమోషనలీ డిటాచ్డ్ పీపుల్. అందుకనే వాటర్ సైన్స్కి, ఎర్త్ సైన్స్కి వీళ్ళు కంపాటబుల్ కాదు. వీళ్ళు లాజికల్గా, అనలిటికల్గా ఉంటారు కుంభరాశి యాక్వేరియస్ వాళ్ళు. ఏదైనా సరే ఇవి డిఫరెంట్గా అనలిటికల్గా ఆలోచించడం అనమాట. ఎమోషనల్లీ ఆలోచించేది వీళ్ళకు ఉండదు. అందుకే యాక్వేరియస్ వాళ్ళు ఈజీగా ఏడ్చడం అవ్వనివ్వండి, ఈజీలీ వాళ్ళు అప్సెట్ అవ్వనివ్వండి, ఇలాంటిది ఉండదు. యాక్వేరియస్ చాలా ఎమోషనల్ డిటాచ్డ్గా ఉంటారనమాట. ఓకే, సో అందుకనే వీళ్ళకు వాటర్ సైన్స్ వచ్చేసి పర్ఫెక్ట్ కంపాటబుల్ కాదు, ఎందుకంటే వీళ్ళు ఎమోషనల్లీ మోస్ట్లీ అవైలబుల్లో ఉండరు యాక్వేరియస్ వాళ్ళు. ఓకే, అండ్ ఇంకొకటి నెగిటివ్ అంటే ఇంకా అది వాళ్ళ సైన్స్కి అది ఓకే ఉంటుంది, బట్ వేరే వాళ్ళ సైన్స్కి కంపాటబుల్ అయితే, ఎందుకంటే వాటర్ సైన్స్ ఇంకా ఎర్త్ సైన్స్ ఎక్స్పెక్ట్ చేసేదే కంపాషన్ ఇంకా ఎమోషనల్ అటాచ్మెంట్, రైట్? సో ఇది మీరు కుంభరాశి వాళ్ళు ఎయిర్ సైన్స్ నుంచి, ఫైర్ సైన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేరనమాట. ఓకే, సో ఎమోషనల్ డిటాచ్మెంట్ వచ్చేసి ఒక నెగిటివ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే స్టబర్నెస్, చాలా మొండిగా ఉంటారు. ఎందుకంటే ఫిక్స్డ్ సైన్, రైట్? ఒక్కసారి మైండ్ ఫిక్స్ అయిపోయింది అని అంటే ఇంకా వాళ్ళు చేంజ్ చేయడం కష్టం అవుతుంది. మొండిగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది అనమాట చాలా వరకు. సో నాకు నచ్చిందే జరగాలి, నేను చేసిందే కరెక్ట్ అన్నట్లు ఉంటారు. చాలా అథారిటేటివ్లో కూడా ఉంటారనమాట, కంట్రోలింగ్ సిచ్యువేషన్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు నాలెడ్జ్ గెయినర్స్ అయినప్పటికీ, హెల్ప్ చేసేటప్పటికీ ఆ ప్రౌడ్నెస్, ఆ అథారిటేటివ్ థింగ్ అయితే వీళ్ళకి ఎప్పుడు ఉంటుందన్నమాట. అందుకనే అవతల వాళ్ళు ఏదైనా చెప్పినా సరే ఈజీగా తీసి పారేయడము, నాకు ముందే తెలుసులేండి అని చెప్పేసి అనుకునేదన్నమాట. అంటే లెర్నింగ్ ఉన్నప్పటికీ వాళ్ళ వేలో చేయడానికి ఇష్టపడతారు. వేరే వాళ్ళు వచ్చినప్పుడు నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఉండే ఛాన్సెస్ అనమాట. ఎమోషనల్ డిటాచ్మెంట్ చూసి అది వచ్చేసి ఇంకో నెగిటివిటీ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు సెల్ఫ్ సెంటర్గా ఉంటారు మొత్తం. అంటే మొత్తం వాళ్ళ గురించే ఓవర్గా ఆలోచించుకోవడం అనమాట. అంటే వాళ్ళదే ఉంటుంది మొత్తం అంతా. ఈవెన్ హెల్ప్ చేసే విషయానికి వచ్చినప్పుడు నాకు తెలుసు నేను చేసేదని చెప్పేసి ముందు వాళ్ళ సెంటర్లు పెట్టేసి తర్వాత చేసేది ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి కొన్ని నెగిటివ్ క్యారెక్టరిస్టిక్స్ యాక్వేరియస్ కుంభరాశికి సంబంధించి.
అండ్ ఫైనలీ ఈ సీజన్లో ఇప్పుడు మనం ఉన్నది అక్వేరియస్ సీజన్, రైట్? ఈ సీజన్లో మనం ఏం చేయాలి? ఈ పార్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఈ సీజన్లో మీరు ఏం చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు ఏం చేయాలి అని అంటే మీ యూనిక్నెస్ ఏంటి ఈ టైంలో అన్నది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. మీలో ఉన్న డిఫరెంట్ క్వాలిటీ ఏంటి, మీరు ఒక ఆపోజిట్ పర్సన్తో పోలిస్తే ఎలా డిఫరెంట్ అని చెప్పేసి అది తెలుసుకోవడానికి ఇది బెస్ట్ టైం అనమాట. ప్రతి ఒక్కరము అఫ్కోర్స్ మనం అందరం హ్యూమన్ అయినప్పటికీ అందరము కొన్ని ఎనర్జీస్ సిమిలారిటీస్ ఉన్నప్పటికీ కొన్ని విషయాలకు వచ్చేసరికి మనము డిఫరెంట్గా ఉంటాము. ఓకే, సో కొంతమందికి మాట్లాడడం బాగా వచ్చు, కొంతమందికి వినడం బాగా తెలుసు, కొంతమందికి హెల్ప్ చేయడం ఇష్టము, కొంతమందికి క్రియేటివ్లో వర్క్ ఉండడం. సో యూనిక్నెస్ ఉంటుందన్నమాట. ఆ యూనిక్నెస్ ఏంటి, ఆ డిఫరెంట్ థింగ్ ఏంటి మీలో ఉన్నది అని చెప్పి తెలుసుకోవడానికి అక్వేరియస్ సీజన్ వచ్చేసి చాలా చాలా బెటర్ అనమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే బ్రేక్ త్రూస్ మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటున్నారు, మీ వర్క్కి సంబంధించి మంచి రిజల్ట్స్ రావాలి అని అనుకుంటున్నారు అని అంటే ఇది వచ్చేసి కూడా మీకు బెస్ట్ టైం అనమాట అక్వేరియస్ సీజన్. అండ్ థింకింగ్ క్లియర్లీ, లాజికల్గా, ప్రాక్టికల్గా, అనలిటికల్గా ఆలోచించడం, ఓవర్ ఎమోషనల్గా మీరు కనుక ఉన్నారు, ఎవరైనా సిచ్యువేషన్కి సంబంధించి, రిలేషన్స్కి లేకపోతే కెరియర్కి సంబంధించి ఎమోషనలీ ఓవర్గా ఉన్నారు అని అంటే ఈ టైం వచ్చేసి మీరు అనలిటికల్గా ఉండడానికి, కొంచెం డిటాచ్ అవ్వడానికి కూడా ఇది బెస్ట్ టైం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇంకా ఇన్నోవేటివ్గా ఉండడము, కొత్తగా ఆలోచించడము, మీ వర్క్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఏదైనా ఐడియాస్ని మీరు పెట్టాలనుకుంటుంటే మీ వర్క్లో ఈ టైం వచ్చేసి బెస్ట్ టైం అనమాట. ఓకే, సో ఏమవుతుందనంటే ఈ అక్వేరియస్ టైంలో మనము మోస్ట్లీ ఆటోమేటిక్లీ ఎనర్జీస్ అలా ఉంటుంది కాబట్టి అంత ఈజీగా టూ మచ్ అటాచ్డ్గా అయితే ఉండమన్నమాట. ఆల్రెడీ డిటాచ్గా ఉంటాము. సో ఈ టైంలో మీరు మీ థింగ్స్ని కొంచెం ప్రాక్టికల్గా, కొంచెం అనలిటికల్గా చూసుకోవడము, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం, సెల్ఫ్గా న్యూ ఫామ్లో రావడానికి ఇది బెస్ట్ టైం అవుతుందన్నమాట. ఓకే, సో ఇవి మీరు ఈ సీజన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ సీజన్ని నేను చాలా చాలా సీరియస్గా ఈ విషయం చెప్తున్నాను, ఎందుకంటే నాకు తెలుసు నెక్స్ట్ ఎనర్జీస్ ఏమొస్తుందని చెప్పేసి. ఈ సీజన్, ఈ అక్వేరియస్ సీజన్లో మీరు ఎంత వీలైతే అంత బెనిఫిట్ తీసుకోండి. ఓకే, ఫిబ్రవరి ఆల్మోస్ట్ మనకు ఈ సీజన్ వచ్చేసి ఫిబ్రవరి ఎండ్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. ఎనివే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత. సో ఏంటి అని అంటే ఈ సీజన్లోనే ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా ఏ వర్క్ చేయాలనుకున్నా, న్యూ బిగినింగ్స్ ఉన్నా, మీ వర్క్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నా, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, యాక్టివ్గా ఉండాలనుకున్నా, ప్లేసెస్ని విజిట్ చేయాలనుకున్నా, ఎలాంటి వర్క్స్ అయినా సరే ఈ అక్వేరియస్ సీజన్లో ఫినిష్ చేసుకోవడం బెస్ట్. 11th సైన్, మనం 11th సైన్లో ఉన్నాము. ఎందుకు అని అంటే 1 సెకండ్. సో మనము నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ అయ్యేది పైసిస్ సీజన్, ఓవర్ ఎమోషనల్ టైం అనమాట అది వచ్చేసి ఈ సీజన్ తర్వాత. సో కాబట్టి ఆ టైంలో ఏమవుతుందంటే ఎనీవే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ పైసిస్ సీజన్లో, బట్ ఈ తర్వాత మనం ఎంటర్ అయ్యేది ఈ అక్వేరియస్ తర్వాత పైసిస్కి అనమాట. సో ఈసారి పైసిస్ సీజన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఎమోషనలీ ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. సో కాబట్టి ఏదైనా వర్క్స్ అవన్నీ ఉన్నా సరే మీరు పైసిస్ సీజన్లో కంప్లీట్ చేసేది అనేది చాలా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే చాలా అప్సెట్ ఉండడము, ఎనర్జీస్ మొత్తం అంతా ట్రాన్స్ఫర్మేటివ్గా జరగడము, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది కాబట్టి వీక్గా ఫీల్ అవ్వడం, ఫిజికల్గా కూడా ఇవన్నీ జరిగే ఛాన్సెస్ పైసిస్లో ఉంది మనకు, పైసిస్ సీజన్లో. సో కాబట్టి వర్క్స్ అనేవి ఏదైనా మీరు ట్రై చేయాలి, ఏదైనా అనుకున్నా సరే ఆ టైంలో జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. మోస్ట్లీ ఆ టైం వచ్చేసి రెస్ట్కే అని చెప్పొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ టైం ఈవెన్ క్యాప్రికాన్ సీజన్ మనకి జనవరి మంత్ కూడా చాలా స్ట్రాంగ్ చేంజెస్ ఉన్నింది. మనకి ఇంకా 3 days ఎండ్ అయిపోతుంది ఎనీవే. అందుకనే చాలా వరకు జనవరిలో మీరు స్ట్రాంగ్ చేంజెస్ చూడడము, టవర్ మూమెంట్స్, పర్సనల్ గ్రోత్కి సంబంధించి ఇదంతా చూసిండొచ్చు. ఓకే, సో కాబట్టి మనకి ప్రస్తుతానికి ఉన్న టైంలో బెస్ట్ టైం వచ్చేసి ఈ అక్వేరియస్ సీజన్ టైం అనమాట. ఆ తర్వాత మార్చ్ తర్వాతనే స్టార్ట్ అవుతుంది ఈవెన్ బెటర్ టైం అని చెప్పొచ్చు. సో కాబట్టి ఈ టైంని అయితే ఎవ్వరు వేస్ట్ చేసుకోకండి అన్నెసరిగా. కొంచెము ఎక్కువగా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, మీ క్వాలిటీస్ ఏంటి అని చెప్పేసి ఇన్నోవేటివ్గా ఉండడము, తెలుసుకోవడము, ఇదంతా చేయడం బెస్ట్ టైం అనమాట. ఎందుకంటే మనం నెక్స్ట్ రెస్ట్ టైంలోకి ఎంటర్ అవుతున్నాము. సో వర్క్ కంప్లీట్ చేయాలంటే ఇదే బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి అక్వేరియస్ సీజన్కి సంబంధించి. ఇప్పుడు ఈ టైంలో ఈ నెక్స్ట్ మనకు రేపు వచ్చేసి న్యూ మూన్ నడుస్తుంది అక్వేరియస్లో, కుంభరాశిలో అమావాస్య నడుస్తుంది అనమాట. సో మేనిఫెస్టేషన్ టైం అని మనకు తెలిసిందే, న్యూ మూన్ టైమ్స్ రైట్. సో మీరు ఏం మేనిఫెస్ట్ చేస్తున్నారు ఈ టైంలో, అండ్ ఇంకా మీరు ఈ ఫిబ్రవరి మంత్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నది చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్.
Universe, please show me what my collective can expect during this new moon time, and also what are they, how it is going to be for my collective in the month of February, what they can expect in the month of February. ఇది వచ్చేసి ఓవర్ వ్యూ అనమాట, అంటే జస్ట్ ఊరికే పైన సర్ఫేస్ ఎనర్జీని చెక్ చేయడం లాంటిది. డీప్గా మీకు తెలిసిందే, నేను ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఎనర్జీ చెక్ ఇన్ చేస్తాను, రైట్? ఆ టైంలో మనకు కొంచెం డీప్గా తెలుస్తుంది. ఓకే, సో ఇది సర్ఫేస్ ఎనర్జీ కాబట్టి డీటెయిల్డ్గా ఉండదు, ఎందుకంటే కొత్తగా ఉన్న వాళ్ళకి ఇది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీరు అక్వేరియస్ గురించి చెప్పారు, ఇది డీటెయిల్గా లేదు అని చెప్పేసి. ద థింగ్ వచ్చేసి ఏంటంటే, మెయిన్ నేను ఇక్కడ సీజన్ గురించి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రీడింగ్ అనమాట. ఇప్పుడు నేను ఏదైతే చూస్తున్నానో ఇది ఓవర్ వ్యూ, అంటే సర్ఫేస్ ఎనర్జీ పైన మనము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పింది మాత్రమే. ఇన్ డెప్త్ మనము వెళ్ళట్లేదు అనమాట ఈ రీడింగ్లో. ఓకే, ఎందుకంటే ఇన్ డెప్త్ వెళ్ళడము అంత ఈజీగా అవ్వదు. మనం ఎవ్రీ 2 డేస్కి ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది ఇన్ డెప్త్గా వెళ్ళాలి అని అంటే, ఎందుకంటే టైం లైన్ తక్కువ ఉంటే ఎనర్జీస్ మనం అంత ఈజీగా క్యాప్చర్ అవుతుంది. సో ఇది మొత్తం వన్ మంత్లో ఏముంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి జస్ట్ అలా పైన సర్ఫేస్ ఎనర్జీ లాంటిది అనమాట. ఓకే, డీటెయిల్డ్గా ఎవ్రీ 2 డేస్కి. సో దాని అర్థం ఏంటంటే ఆ మంత్ ఫుల్ రీడింగే 2 డేస్ తర్వాత చేస్తున్నట్లు అనమాట. ఓకే, సో చూద్దాం మరి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైంలో. వెరీ ట్రాన్స్ఫర్మేటివ్ టైం, డెఫినెట్లీ ఎంత బెనిఫిట్ తీసుకుంటే అంత బెస్ట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ టైం వెళ్ళిపోయిందంటే ఇంకా 1.5 మంత్ తర్వాతే ఏప్రిల్ వరకు మీరు ఇంకా ఎలాంటి పాజిటివ్ థింగ్స్, ఎలాంటి న్యూ బిగినింగ్స్ ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. ఓకే, అదంతా మొత్తం హీలింగ్ టైమే. ఈ అక్వేరియస్ సీజన్ అయిన తర్వాత మార్చ్ ఎండ్ వరకు ఆల్మోస్ట్ ఇంకా హీలింగ్ టైమే అని చెప్పొచ్చు అనమాట. సో కాబట్టి బెనిఫిట్ తీసుకోండి. ఓకే, 2 of Swords, Judgment, 2 of Wands, 2 చూపిస్తుంది, 2 3 2s, న్యూ చేంజెస్, బ్యాలెన్స్ ఎనర్జీ, ద ఎంపరర్. ఏదైతే చెప్పానో అది మోస్ట్లీ చూపిస్తుంది. యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో చెప్పింది కార్డ్స్లో అది ఎనర్జీ క్యాప్చర్ అవుతుంది, రైట్? సో 1 more వచ్చేసి నైట్ ఆఫ్ స్వోర్డ్స్. నేను ఇంకా తీసుకుంటాను, ఆరకల్స్ నుంచి చెక్ చేస్తాను ఏంటి అన్నది. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 of Wands అనమాట. సో ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, మీరు ఈ అక్వేరియస్ సీజన్లో ఈ ఫిబ్రవరి మంత్లో చేయాల్సింది 2 of Swords నుంచి 2 of Wands ఎనర్జీ నుంచి బయటికి రావడం చాలా ఇంపార్టెంట్. డెసిషన్ తీసుకోకుండా స్టక్ అయి ఉండే సిచ్యువేషన్స్ అయితే కరెక్ట్ కాదు అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో చాలా టైం వరకు చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఎటు సైడ్ వెళ్ళాలి, ఏ డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి. సో అలాంటి స్టక్ ఎనర్జీలో కనుక ఉంటేను మీకు ఈ టైంలో ఏంటి అని అంటే, ఈ మంత్లో మీరు దాని నుంచి బయటికి రావడము, ఆ 2 of Swords ఎనర్జీ, ఆ క్రాస్ రోడ్స్ ఎనర్జీ నుంచి, ఇండెసిషన్ ఎనర్జీ నుంచి, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి అర్థం కాని ఎనర్జీ నుంచి బయటికి రాబోతున్నారు, ఒక క్లారిటీ సైడ్ వెళ్ళబోతున్నారు అన్నట్లు ఫస్ట్ మెసేజ్ అనమాట. ఓకే, సో ఎందుకంటే ఇది లాజికల్ టైం, ఇది మీరు కొంచెం డిఫరెంట్గా ఆలోచించే టైం అనమాట, ఎమోషనలీ డ్రైన్ అయ్యేదానికంటే. సో కాబట్టి ఈ టైంలో మీరు నెక్స్ట్ మీకు ఫిబ్రవరి మంత్లో డెసిషన్స్ తీసుకోవడము, స్టక్ ఎనర్జీ నుంచి బయటికి రావడం అన్నది ఫస్ట్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ అదొకటే కాదు, కొంతమందికి ఏంటంటే ప్లానింగ్ నడుస్తుంది, ఏదో వర్క్ సిచ్యువేషన్కి సంబంధించి, కెరియర్కి సంబంధించి ఈ ఆల్రెడీ మీరు మేబీ ఈ అక్వేరియస్ రీడింగ్ చూసిన తర్వాత, లేకపోతే జనరల్లీ మనకి ఎనర్జీస్ యాక్ట్ అవుతున్నందుకు ఇక్కడ ఏంటంటే ఇంప్రూవ్మెంట్కి సంబంధించి అనమాట. సో ఆల్రెడీ నేను ఒక వర్క్లో బాగుంది, నాకు ఇంకా ఏంటి, నేను ఇంకా నాలో ఇంప్రూవ్ ఏం చేసుకోగలుగుతాను, క్రియేటివ్గా ఇంకా డిఫరెంట్గా ఏంటి అని చెప్పేసి అనుకోవడం అనమాట. సో అలాంటి దానికి సంబంధించి కూడా మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకోవాలి, మీ టాలెంట్స్ ఏంటి, మీ ప్యాషన్ ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట. సో మీరు ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిబ్రవరి మంత్లో. అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఏంటి అని అంటే, మీరు ఆల్రెడీ వర్క్లో ఉన్నారు చాలామంది అఫ్కోర్స్, కానీ ఇక్కడ మీ క్రియేటివ్కి సంబంధించి మీకు నచ్చింది ఏంటి అని చెప్పేసి ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట. సో కొంతమందికి సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ అనేది రాబోయే ఛాన్సెస్ ఉంది ఈ మంత్లో మీకు. కొంతమందికి ట్రావెల్కి సంబంధించి, వేరే ప్లేసెస్కి వెళ్ళేది కూడా చూపిస్తుంది అనమాట. ఎయిర్ సైన్స్లో
ఎప్పటికైనా సరే ట్రావెల్ అయితే జరిగే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎమోషనల్ డిటాచ్మెంట్ అయినప్పటికీ ఈ సైన్స్ చాలా ఫన్ లవింగ్ అనమాట. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు బయట తిరగాలి, ఎంజాయ్ చేయాలి, ఇంక క్యాజువల్గా ఉండాలి అని చెప్పేసి ఆలోచించే టైప్ అనమాట. సో కాబట్టి ఈ టైంలో మీరు ట్రావెల్ చేయాలి, ఎక్కడికైనా పార్టీస్ లేకపోతే ఫ్రెండ్స్ని ఇలా విజిట్ చేయాలని అంటే ఈ టైం మీకు బెస్ట్ అన్నట్లు చూపిస్తుంది. మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిబ్రవరి మంత్లో. అండ్ అదొకటే కాదు, ఏదో సమ్ సార్ట్ ఆఫ్ రియలైజేషన్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది మీకు ఈ ఫిబ్రవరి మంత్లో. అంటే సెల్ఫ్ రియలైజేషన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఆల్రెడీ మనం ఇన్నోవేటివ్ టైం కాబట్టి ఇది మీ గురించి మీరు ఇంతవరకు ఏదైనా తక్కువగా అనుకుంటూ ఉన్నారు, బిలీవ్స్ తక్కువ చూపుగా మనం కొన్నిసార్లు సెల్ఫ్ వర్త్ మనము తక్కువగా పెట్టుకుంటాం మన గురించి, రైట్? అన్నెసరీ బిలీవ్స్ అనమాట, లోవర్ వైబ్రేషన్స్లో. సో ఇలాంటిది ఏదైనా ఉంది మీకు సంబంధించి బిలీవ్స్, అదంతా మీకు నచ్చట్లేదు అని, మీలో మీకు నచ్చట్లేదు అని అంటే దీనికి సంబంధించి కూడా చేంజ్ రావడము మీరు నోటీస్ చేయొచ్చు ఈ ఫిబ్రవరి మంత్లో. ఓకే, సో అది రియలైజ్ అయిన తర్వాత మీరు కొత్తగా మళ్ళీ మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడము, మళ్ళీ ఇంకొకసారి స్టార్ట్ చేయడం అనేది చూపిస్తుంది. ఇది సెల్ఫ్కి సంబంధించి. ఓకే, అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది మీ లైఫ్లో అని అంటే మళ్ళీ రెజరెక్ట్ అయ్యే ఛాన్స్, అంటే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా తిరిగి వచ్చినప్పుడు ఈసారి ఏంటి అంటే మీరు కొంచెం డిఫరెంట్గా చేయాలి, స్టక్ ఎనర్జీలో ఉండకుండా అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సో కాబట్టి మీరు ఏంటంటే ఇక్కడ ఒక కొత్త న్యూ ఛాన్స్, ఇంకొకసారి ఆల్రెడీ జరిగిందే మళ్ళీ ఇంకొకసారి జరిగేది, మళ్ళీ ఇంకొకసారి మీకు యూనివర్స్ ఛాన్స్ ఇస్తున్నట్లు చూపిస్తుంది. ఇది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అయి ఉండొచ్చు, వర్క్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, బట్ సెకండ్ ఛాన్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే మీకు క్లియర్లీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇది కూడా మీరు ఈ ఫిబ్రవరి మంత్లో ఈ అక్వేరియస్ సీజన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు చూపిస్తుంది. అండ్ అదొకటే కాదు, ఇది వచ్చేసి జడ్జ్మెంట్ టైం. చాలా వరకు మనం 11th మంత్ లాస్ట్లో ఉన్నాం, రైట్? 11th జోడియాక్ సైన్లో, 11th మంత్ కాదు 11th జోడియాక్లో. అయితే ఇక్కడ ఏంటి అని అంటే దీనికి సంబంధించి జడ్జ్మెంట్కి మీరు ఇప్పుడు వరకు చేసిన దానికి, వర్క్కి అన్నిటికీ ఏదైతే పని చేశారో దానికి సంబంధించిన ఫలితం మీకు ఇప్పుడు రాబోతుంది అన్నట్లు చూపిస్తుంది. ఇది చెప్పినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే బోత్ పాజిటివ్కి నెగిటివ్కి రిజల్ట్ అనేది ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కర్మ అనేది, జడ్జ్మెంట్ అనేది అలానే వర్క్ అవుతుంది. మీరు చేసిన దానికి అది పాజిటివ్ అవ్వనివ్వండి, నెగిటివ్ అవ్వనివ్వండి, దానికి ఫలితం అయితే డెఫినెట్లీ మీరు చూడాల్సిందే. సో అది మీరు ఈ టైంలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? ఇంకొక ప్లానెట్ అక్వేరియస్ని రూల్ చేసేది వచ్చేసి సాటర్న్, రైట్? సాటర్న్ శని మహాదేవుడు. సో కాబట్టి జడ్జ్మెంట్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ మీరు చేసిన కర్మకి ఏంటి ఫలితమో, మీకు రిజల్ట్ ఏంటి అని చెప్పేసి ఈ టైంలో తెలిసే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ టైంలో ఎప్పటికైనా సరే మీరు నోటీస్ చేస్తే జనవరి ఫిబ్రవరి మంత్లో సేమ్ టు సేమ్ థింగ్స్ రిపీట్ అవుతూ ఉండడం నోటీస్ చేస్తారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఇంకొకసారి ఛాన్స్ వస్తుంది, మళ్ళీ డిఫరెంట్గా చేస్తారా లేకపోతే సేమ్ ఉంటారా అని చెప్పేసి చెప్పడానికి యూనివర్స్ మీకు మళ్ళీ సిచ్యువేషన్స్ పంపిస్తుంది అనమాట. సో అది ఈ జడ్జ్మెంట్ టైమ్. సో అంటే ఇంకొకసారి లాస్ట్ ఫైనల్ లెసన్ అన్నట్లు మీరు ఏం చేస్తారు దానికి తగ్గట్టుగా ఫలితం అనేది వస్తుంది అన్నట్లు చూపించడం. సో కాబట్టి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ టైంలో, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ అదొకటే కాదు, ఇక్కడ ఏంటి అని అంటే ద ఎంపరర్తో ఈ టైంలో మీరు మీ ఓన్ బాస్ లాగా, మీ ఓన్ అంటే మీ పని మీరు చేసుకోవడము, మీ మీద మీరు డిపెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఒకవేళ ఏదో వర్క్కి సంబంధించి మీరు ఏదైనా బాస్ అవ్వాలి, హెడ్ ఆఫ్ ద బిజినెస్ అవ్వనివ్వండి, వర్క్లో ఉండాలి అని అంటే మీరు ఆ పొజిషన్కి రీచ్ అవ్వాలి, ప్రమోషన్ లాంటిది అలాంటిది ఏదైనా అదేంటి అది టీమ్ లీడర్, ట్రైనర్స్ ఇలాంటిదంతా ఉంటుంది, రైట్? సో అలాంటి దానికి సంబంధించి కూడా ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారు అని అంటే ఈ ఫిబ్రవరి మంత్ మీకు బెస్ట్. మీ అథారిటేటివ్లో మీరు ఉంటారు, మీరు మీ ఓన్ అంటే బాస్ లాగా మీ బిజినెస్కి దానికి అయ్యే ఛాన్సెస్ ఉంది ఈ టైంలో అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో ఇక్కడ ఏంటి అని అంటే మీకు చాలా స్ట్రాంగ్ చేంజెస్ ఇలా మీ ఈ టైంలో మీకు ఎంటర్ అవుతుంది. డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ చేంజెస్ అయితే ఉంటుంది, ట్రాన్స్ఫర్మేటివ్ టైం, రైట్? కానీ ఇక్కడ ఏంటంటే మీరు అన్నీ తొందరపడి డెసిషన్స్ తీసుకోకుండా, ఎందుకంటే ఇది వచ్చేసి అనలిటికల్ టైం, రైట్? లాజికల్గా కొంచెం ఆలోచించి ఉండాలి. ఆ చేంజెస్ వస్తున్నాయి, సో కొంచెం మీరు పీస్ఫుల్గా కూర్చొని
ఏంటి చేంజ్ వల్ల నాకేం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, నేను పాజిటివ్గా ఉంటానా దీనివల్ల ఏంటి అని చెప్పేసి కొంచెం ఆలోచించడం బెస్ట్ అన్నట్లు కూడా చూపిస్తుంది. అండ్ ఈ టైంలో ఆక్వేరియస్ టైం మనకు ఎయిర్ సైన్స్ వచ్చేసి కమ్యూనికేషన్కి సంబంధించి కూడా సో చాలా స్ట్రాంగ్గా మీరు ఏదైనా సిచ్యువేషన్కి ఏదైనా ఫీల్డ్లో కనుక కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది రిలేషన్షిప్ లేకపోతే కెరియర్ ఇంకా వేరే ఏదైనా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఇలాంటి దానికి సంబంధించి కమ్యూనికేషన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు ఈ ఫిబ్రవరి టైంలో ఈ కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అది కూడా చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఈ కమ్యూనికేషన్ అనేది. ఓకే, అట్లీస్ట్ 1 మెసేజ్ అయినా సరే మీరు వెయిట్ చేస్తున్నారు అని అంటే ఆ మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది. ఓకే, సో ఇవి వచ్చేసి మెయిన్ ఓవర్ వ్యూ. మీరు చూస్తే కనుక మనకు పెంటికల్ ఎనర్జీ ఒక్కటి రాలేదు, ఎయిర్ వచ్చింది, ఫైర్ వచ్చింది. సో అఫ్కోర్స్ చెప్పినట్లే వచ్చింది రైట్. సో కాబట్టి కొంచెము ఈ టైంలో నేను ఏం చెప్పొచ్చు అంటే ఫినాన్షియల్కి సంబంధించి కొంచెం పాజ్ ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ ఎనీవే మనము ఎవ్రీ ఎనర్జీ చెకింగ్లో రీడింగ్స్ తెలుస్తుంది. ఇది వచ్చేసి కంప్లీట్లీ అనలిటికల్ ఇంప్రూవ్మెంట్, మీ థింకింగ్, మీ నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఇంప్రూవ్ చేసుకునే టైం అనమాట. సో ఇది మీరు మీ అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. సో ఇది వచ్చేసి ఈ టైంలో మెయిన్ అనమాట. ఓకే, సో అంటే ఇంకా ఇక్కడ మనము నెక్స్ట్ ఫినాన్షియల్ ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ దాంట్లో టారస్ సీజన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు మోస్ట్. అందుకనే ఇది చాలా బెస్ట్ టైం ఏదైతే చేయాలనుకుంటున్నారో ఇదే టైంలో. ఎందుకంటే రిజల్ట్స్ అన్నీ మనకు మార్చ్ తర్వాతనే వచ్చేది, ఇదంతా వర్క్ పెట్టే టైం ఇప్పుడు. ఓకే, సో కొంచెం డిలే అవుతుందంటే మాత్రం ఆల్రెడీ చేసిన వాళ్ళకి రిజల్ట్ వస్తుంది, ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళకి దీని రిజల్ట్ తర్వాత వస్తుందని చెప్పేసి అనమాట. ఓకే, లాస్ట్ కొన్ని మెసేజెస్ చూసేసి రీడింగ్ని ఫినిష్ చేసేద్దాం. వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి ఇన్ దిస్ సీజన్ యూనివర్స్. మేక్ ఎ చాయిస్. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది మనకు డెసిషన్ తీసుకునేది ఈ టైంలో తీసుకోవాల్సి వస్తుంది, తీసుకుంటారు. ట్రస్ట్, ఏజ్ అయినా సరే యూనివర్స్ మీద ట్రస్ట్ పెట్టేసి ముందుకు వెళ్ళిపోండి అని చెప్పేసి. అండ్ ఇంకా సోల్మేట్, కొంతమందికి సోల్ కనెక్షన్ ఇంప్రూవ్ అవ్వడము, కొంతమందికి సోల్మేట్ని కలిసే ఛాన్సెస్ ఈ టైంలో చూపిస్తుంది అనమాట. ఓకే, లైఫ్ లెసన్స్ అండ్ హీలింగ్స్. ఇది వచ్చేసి మెయిన్లీ ఈ లైఫ్ లెసన్స్ అండ్ హీలింగ్స్ ఎమోషన్స్కి సంబంధించి కాదు, ఇంటలెక్చువల్ హీలింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో యూనివర్స్ కూడా అలానే ప్లాన్ కూడా చేస్తుంది ఏ టైంలో ఏ హీలింగ్ నడవాలి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి ఇంటలెక్చువల్ హీలింగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు మీరు ఏదైనా పని చేసిన అయ్యయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, ఎందుకు నేను స్మార్ట్గా లేను, ఇంతేనా అని చెప్పేసి అనుకుంటాం అనమాట కొన్నిసార్లు. సో అలాంటి దానికి మైండ్కి సంబంధించి ఇంప్రూవ్మెంట్ కూడా మీరు ఈ ఆక్వేరియస్ సీజన్లో ఈ ఫిబ్రవరి మంత్లో నేర్చుకోవచ్చు అనమాట. సో కొంచెం లాజికల్గా ఆలోచించేసరికి మీకు ఈ లెసన్స్ అనేది హీలింగ్ అనేది జరుగుతుందన్నమాట. గో అవుట్ సైడ్, ట్రావెల్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో, బయట ఉండండి. ఇది సాలిట్యూడ్ టైం అయితే కాదు, ఫర్ ష్యూర్ నేను మళ్ళీ చెప్తున్నాను. మీరు అలోన్గా సాలిట్యూడ్ స్టేజ్లో ఉండే మీకు నిజంగానే బాధ ఎక్కువ అనిపిస్తుంది, ఇంకా మీకు టైం కావాలని అంటే ఆ టైంని కొంచెం సేపు అలా ఒక 1-2 అవర్స్ ఉంటే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్ ఈ టైం వచ్చేసి బయట తిరగడము, తెలుసుకోవడము, నాలెడ్జ్ గెయిన్ చేయడము చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అంతే బెనిఫిట్ తీసుకోండి. ఎందుకంటే చాలామంది నేను చూస్తుంటాను కమెంట్స్లో చేయకుండా రిజల్ట్ అనేది తర్వాత ఇమీడియట్ ఎక్స్పెక్ట్ చేసి కూడా కాదనమాట. దానికి తగ్గట్లుగా ప్లానెట్స్ ఏ వర్క్లో ఏ సిచ్యువేషన్లో ఉన్నా దాని ప్రకారంగా రిజల్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, ఈ సీజన్ నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పినట్లు మీరు కనుక ఫాలో అవుతే డెఫినెట్లీ రిజల్ట్ అనేది మీరు చాలా తొందరగా చూస్తారు, అసలు ఈజీలీ మేనిఫెస్ట్ చేస్తారనమాట. ఓకే, దానివల్లనే నేను ప్రతి ఒక్క సీజన్కి సంబంధించి రీడింగ్ చేసేది, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి. అడిక్టెడ్, సో ఇది మీరు కనుక వేరే వాళ్ళకి ఏదైనా సిచ్యువేషన్కి దీనికి సంబంధించి అడిక్ట్ అయితే దీని నుంచి బయటికి రావాలి. అది బయటకు వచ్చేదే మనకి ఇక్కడ గో అవుట్ సైడ్, బయటికి వెళ్ళేసి ఎక్స్ప్లోర్ చేసి మీరు దీని నుంచి బయటికి రావచ్చు అన్నట్లు చూపిస్తుంది. ఎస్, ఇది ఈ టైం కూడా దానికి కూడా మంచిది. అడిక్షన్స్ ఏదైనా ఉంది మీకు అని అంటే మీరు మానుకోవాలి అని అంటే ఈ టైం మీకు బెస్ట్ అనమాట. సో మీరు ఎవరికైనా ఇంట్లో వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలని అంటే ఈ టైంలో చెప్పొచ్చు, వాళ్ళని ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి కొంచెం హెల్ప్ ఈజీ అవుతుంది అనమాట, కొంచెం టఫ్ అనిపించదు. లాస్ట్ మెసేజ్ వచ్చేసి ఫ్లర్ట్, ఎయిర్ సైన్స్కి ఉండేది ఫ్లర్ట్, ఇంకా లిటిల్ బిట్ అంటే కొంచెం క్యాజువల్ టైప్ ఎనర్జీ
మీరు నోటీస్ చేయొచ్చు అనమాట. ఈవెన్ మీరు కూడా అలా చేసే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ మీ సైన్ వేరేది ఏదైనా అయినప్పటికీ ఎవరైనా జనరల్గా వచ్చి మాట్లాడుతున్నా, నార్మల్గా కొంచెం క్లోజ్గా ఉన్నా సరే, అంటే సీరియస్గా కమిట్మెంట్ టైప్ కాకుండా జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఓకే ఫ్రెండ్లీ ఎనర్జీతో వెళ్ళే ఛాన్సెస్ మీలో మీరు కూడా నోటీస్ చేసే టైము ఈ నోటీస్ చేయొచ్చు అనమాట ఈ టైంలో. ఓకే, ఫ్లర్ట్ అనేదంతా ఓకే సీరియస్ దానికైతే కాదు, ఇది సీరియస్లీ మీ కమిట్మెంట్కి సంబంధించి స్పెషల్లీ రిలేషన్షిప్కి ఈ టైం వచ్చేసి మెయిన్లీ ఫన్ టైమ్, ఇంప్రూవ్మెంట్ టైం, మిమ్మల్ని మీరు నాలెడ్జ్ గెయిన్ మీకోసం నాలెడ్జ్ గెయిన్ చేసుకునే టైం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఫ్రీ ఫ్లోయింగ్ ఎయిర్ రైట్, గాలి ఎలా ఫ్రీగా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రెస్ట్రిక్టెడ్గా ఉండదు. వాటర్ ఇంకా అర్త్ వచ్చేసి రెస్ట్రిక్టెడ్, ఎందుకంటే మూవబుల్ కాదు కాబట్టి. ఫైర్ ఇంకా ఎయిర్ వచ్చేసి మూవబుల్ అనమాట, ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అడాప్టింగ్ అనమాట. సో కాబట్టి ఫ్రీడమ్ రైట్, ఆ ఫ్రీడమ్ వచ్చేసి ఈ ఎయిర్ సైన్స్ స్పెషల్లీ. సో కాబట్టి ఈ టైంలో టూ మచ్గా రెస్ట్రిక్టెడ్గా కాకుండా ఫ్రీ ఫ్లోయింగ్లో ఉంటే చాలా బెస్ట్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.